వెల్కమ్ టు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి ఆ పని చేస్తేనే నామినేషన్లు వేయనిస్తాం. కవిత బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నది కవిత. బీసీ రిజర్వేషన్లను రేవంత్ అనుమతి తీసుకురావాలని డిమాండ్. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని సూచన. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాస్వాన్ తో మంత్రి లోకేష్ భేటీ. కేంద్ర మంత్రి పాస్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన లోకేష్ రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని. పల్నాడు జిల్లా రెంటపాలలో మాజీ సీఎం జగన్ పర్యటన. ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ. ఏపీలో అభివృద్ధి సంక్షేమం లేవని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శ. నాగమల్లేశ్వరరావును బెదిరించిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ అప్పటి తెలంగాణ ఏపీ సీఎంలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్. కేసీఆర్ జగన్ ఇద్దరు కలిసి మా ఫోన్లు ట్యాప్ చేసేశారని ఆవేదన. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వైవి సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి మరీ చెప్పారని వెల్లడి. తెలంగాణకు నీటి పంపిణీపై కీలక వ్యాఖ్యలు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలే మా ప్రభుత్వానికి ప్రధానమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదులే తెలంగాణకు జీవనాధారమని గుర్తు చేశారు. నీటి విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమిష్టిగా పనిచేస్తేనే రాష్ట్రానికి పుష్కలంగా నీటిని అందించగలమన్నారు. సాగునీటి హక్కులపై రాజీకి తాము సిద్ధం కాదని, తెలంగాణ రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. జల వివాదాలపై కేంద్రం తక్షణ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు నేతలు ఓ కలిసికట్టుగా తలపెట్టినప్పుడే పరిష్కారం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఈ నది వివాదంపై రాజకీయ పరంగా కాకుండా రైతు హక్కుల దృష్టితో ముందుకు సాగాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతోటి ఈ సమావేశాన్ని మంత్రి గారు ఏర్పాటు చేసి, ఈ సమావేశానికి ముఖ్యమంత్రిగా నన్ను, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారిని, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ గారిని, బీజేపీ పార్లమెంట్ సభ్యులను, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను, ఎంఐఎం పార్లమెంట్ సభ్యులను, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులను అందరిని కూడా ఆహ్వానించి సుదీర్ఘంగా అంశాలను అన్నిటిని కూడా వివరించడం జరిగింది. ఈ అంశాలను వివరించిన తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే వివరాలను కూడా మేము చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా కొన్ని వాస్తవాలను ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా విమర్శనాత్మకమైన వైఖరితో ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించినా మాకు అభ్యంతరం లేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆ పార్టీలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్లకు సుదీర్ఘమైన అనుభవం ఉన్నదని వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఆ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు వినియోగించడానికి వాళ్ళు ముందుకొచ్చినా మాకు అభ్యంతరం లేదు. వారు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వివిధ సందర్భాలలో, అది శాసనసభలో కావచ్చు, బహిరంగ సభలలో నేను మా మంత్రివర్గ సహచరులు అందరం కూడా వివరించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏ అంశం వచ్చినా, ఏ విషయ ప్రస్తావన జరిగినా వాళ్ళకు రాజకీయ ప్రయోజనము, సంకుచిత స్వభావంతో విమర్శలు చేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, అంశాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో ముందు బాగానే నిలబడి ఈరోజు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా వివరించాం. ఇక్కడ ఈ పత్రికా సమావేశంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతుంది, అధికారం దిగిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతుంది, సెంటిమెంటుతోని మళ్ళీ బ్రతకాలి, చనిపోయిన పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి శాయశక్తుల ఏ రకంగా అబద్ధ ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారో నేను చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి గోదావరి జలాలు, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు, గోదావరి జలాలే ప్రధానమైన ఆధారం. ఈ రెండు నదీ జలాల వల్ల దాదాపుగా 1 కోటి ఎకరాలు పైగా సాగునీరు అందించి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఒక ఆలోచనతోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, ఆ తర్వాత
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, వివిధ సందర్భాలలో మొదలుపెట్టిన భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి, శ్రీపాద, ఎల్లంపల్లి, అదేవిధంగా ఈరోజు సీతారామ పేరు మీద ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనానికి, ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడాలి అనంటే, రైతాంగాన్ని కరువు కాటకాల నుంచి బయటకు తీసుకురావాలంటే సాగునీరు ఒక్కటే ఈ ప్రజల్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణ లైఫ్ లైన్ ఇరిగేషన్ అనే దాన్ని గుర్తించి ఈ ప్రాజెక్టులను కట్టే ప్రయత్నం చేసినాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా పనులు సాగుతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలించాం. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి, ఇంకొక 5 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. అంటే బీఆర్ఎస్ నాయకులు ఒకే కుటుంబం, ఒకే పార్టీ, వాళ్ళే 10 సంవత్సరాలు ఈ శాఖను నిర్వహించడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు ఈ శాఖలను నిర్వహించినప్పుడు సంపూర్ణమైన అవగాహన ఆ పార్టీలో ఎవరికి ఉన్నా లేకపోయినా హరీష్ రావు గారికి, చంద్రశేఖర్ జగన్ ఆగ్రహం. వల్లభనేని వంశీ, కొడాల నానిపై కేసులు పెట్టి టార్గెట్ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏం పాపం చేయని వంశీని అక్రమంగా అరెస్ట్ చేసి నెలలుగా జైల్లో ఉంచారని ఆరోపించారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబును ఉద్దేశించి కమ్మ కులస్తులు పుట్టింది నీకు ఊడిగం చేయటానికా అని సంచలనంగా ప్రశ్నించారు. కమ్మ కులస్తులు వైఎస్ఆర్సీపీలో ఉండడం తప్ప అని నిలదీశారు. తాను తప్పుల్ని ఎత్తి చూపినందుకే శత్రుత్వంగా చూస్తున్నారా అని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం నాయకులను వేధించే పని తక్షణమే ఆపాలని హెచ్చరించారు. చంద్రబాబు పాలన ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు. వంశీ, నానీలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఇదే వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తేనే, బెయిల్ వచ్చేదాకా గమ్మనుంటారు. బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు, మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాళకి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారి సైడిజంకు బలవుతూ ఈరోజు వంశీ కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా. ఒకటైపోయిన తర్వాత మరొకటి తప్పుల కేసులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశారని కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు, మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. టాటా సఫారీ వాహనంపై ఎస్పీ కీలక వ్యాఖ్యలు. గుంటూరు జిల్లా పట్టణంలో చోటు చేసుకున్న సింగయ్య మృతి ఘటనపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. సింగయ్యను ఏపీ 26CE0001 నెంబర్ గల టాటా సఫారీ వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలిపారు. హైవే పెట్రోలింగ్ పోలీస్ తనిఖీలు చేస్తుండగా ఘటన గుర్తించామని, వెంటనే 108కి సమాచారం ఇచ్చి గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే సింగయ్య మరణించినట్టు తెలిపారు. కుటుంబ సభ్యులు FIRకు సంబంధించిన ఫిర్యాదు చేస్తే ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసులు ఇప్పటికే వాహన నెంబర్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సత్నపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్, ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే
AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడం, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అక్రమ అరెస్టుపై ఆసుపత్రిలోనే ఆగ్రహం. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన సిట్ అధికారులు అరుదైన దృశ్యాలను చూసేలా చేశారు. ఆసుపత్రి వద్ద చెవిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అరెస్టు పూర్తిగా అక్రమమని, ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనపై ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు. పోలీసులు జులుం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ జులుం నశించాలి అంటూ ఆసుపత్రి ప్రాంగణంలోనే నినాదాలు చేశారు. ఈ ఘటనపై ఆయన అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక మాజీ ప్రజా ప్రతినిధిని ఇలా టార్గెట్ చేయడం బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు రమ్మంటే వస్తానన్నా, ఛానల్లో చెప్తే ముందు ఉండాలన్నా. నిన్నటి వరకు నన్ను ఒక నోటీస్ ఇవ్వాల, నిన్నటి వరకు నేను ఒకదానికి పిలవాలా, పిలవాలా, నాకు నోటీస్ ఇవ్వాలా. నా ముందు ఏ కేసు లేదు. తప్పుడు కేసులు, అన్యాయమైన అక్రమమైన అధర్మమైన కేసులు, తప్పుడు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ కారణం ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఈ రోజు కూడా విచారణలో కూడా బీసీ రిజర్వేషన్లపై హెచ్చరికలు చేసిన కవిత. బీసీ రిజర్వేషన్లపై తక్షణ స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరగాలని కోరారు. లేకపోతే ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు. బీసీల హక్కుల కోసం తాము రాజీ పడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం రిజర్వేషన్లపై హామీ ఇవ్వకపోతే ప్రతి వార్డులో వందల సంఖ్యలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటామని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ, మండలిలో ఆమోదించి కేంద్రానికి పంపామని తెలిపారు. పార్లమెంట్లో ఆమోదించకపోతే జూలై 17 నుంచి రైలు రోకోలు చేపడతామని హెచ్చరించారు. జూలై 2వ వారానికి కేంద్రానికి గడువు విధిస్తున్నామని వెల్లడించారు. బీసీల న్యాయ హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని కవిత స్పష్టం చేశారు. మీరు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను బీసీ బిల్లు పెట్టినా అన్నారు. రాహుల్ గాంధీ గారు చెప్పినారు కాబట్టి కులగన్న చేసినా అన్నారు. కానీ మీరెప్పుడు మనస్ఫూర్తిగా మాత్రం బీసీలకు మద్దతు ఇవ్వడం లేదు. ఆ విషయం మీ వైఖరితో స్పష్టమవుతున్నది. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ఇవాళ ఢిల్లీకి పోతా ఉన్నారు. మళ్ళొకసారి హాఫ్ సెంచరీ దాటినట్టుంది. 51సారి కావచ్చు ఇది. మరి ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి. గిన్నిస్ రికార్డు వాళ్ళు వెతుకుతున్నారట రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారని. ఢిల్లీకి పోయి వచ్చే ముఖ్యమంత్రులలో గిన్నిస్ రికార్డు కూడా వారికే వచ్చేటట్టుగా నాకు కనిపిస్తూ ఉన్నది. మరి మీ గిన్నిస్ రికార్డు వచ్చినందుకు సంతోషం. కానీ మా బీసీ బిడ్డల బిల్లును మాత్రం మీరు ఢిల్లీకి పోతా ఉన్నారు. ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి 100ల కొద్దీ నామినేషన్లు వేపిస్తాం. ఎలక్షన్ కమిషన్కు ఎన్నికల ప్రక్రియను మేము అడ్డు తగిలే విధంగా 100ల కొద్దీ నామినేషన్లు ప్రతి వార్డులో ప్రతి పంచాయతీలో కూడా వేపిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తున్నా, మీరు నిజంగా నల్లమల్ల పులిబిడ్డ అయితే ఈ బొల్లపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి. దానివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతా ఉన్నది. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి.
రాయలసీమను ఫలోత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర సహాయం అవసరమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్తో న్యూఢిల్లీలో భేటీ అయిన ఆయన పండ్ల తోటల అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అవసరమని వివరించారు. మామిడి, టమాటా, బత్తాయి, దానిమ్మ వంటి పంటలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని, యువగలం పాదయాత్రలో వారి బాధలు ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సహాయం కోరిన లోకేష్ విజ్ఞప్తికి చిరాగ్ పాస్వాన్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి IIITలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి జూలై 11, 12 తేదీలో రాయలసీమ పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో మహిళలకు కొత్త శక్తి కలిగిస్తున్నాం. తెలంగాణలో మహిళల సాధికారతకు కొత్త ఒరవడిని తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ మహిళల కోసం సౌర విద్యుత్, ఆర్టీసీ బస్సులు, ఇందిరా మహిళా కేంద్రాలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గూగుల్తో కలిసి విద్య, భద్రత, ఆరోగ్య రంగాల్లో శ్రేయస్సు కోసం సహకారం కొనసాగుతుందని చెప్పారు. ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ పోలీస్, GHMCలో నియమించడమే ఇందుకు నిదర్శనమన్నారు. యువతకు నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళా సాధికారతకు మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఒక వేదిక మీదకి వచ్చినామంటే ఇది పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా ప్రజల ప్రయోజనం కీలకం. దీంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేసిందో మీకు వివరించి భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టినాం. మీటింగ్లో మీరందరూ సూచనలు ఇచ్చారు, వాటన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు. మీటింగ్ మినిట్స్ మీరు కొన్ని ప్రశ్నలు అంటే కొంత సమాచారాన్ని కూడా అడిగారు. డెఫినెట్గా మళ్ళీ మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ అన్ని డీటెయిల్స్ కొంత చెప్పడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు రఘునందన్ రావు గారు 968 TMCలు గోదావరిలో ఎన్ని వాడుకున్నారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని అనుమతులు వచ్చినాయి, DK అరుణ గారు ఎన్ని ప్రాజెక్టులు ముందుకెళ్ళినాయి, ఎన్ని ఉన్నాయని, అదేవిధంగా రవిచంద్ర గారు చాలా విషయాలు ప్రస్తావించారు. సరే వాళ్ళ వ్యూస్ చెప్పిండ్రు. వ్యూస్ను ఒక పక్కన కన్సిడర్ చేస్తూనే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫర్దర్గా మనం మెటిక్యులస్గా ఈ ఇష్యూలో కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మీ సహకారం ఉండాలి. మన అందరం కలిసి పనిచేద్దాం. బనకచర్లపై స్పందించిన కిషన్ రెడ్డిపై విమర్శలు. గోదావరి జలాలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరుతున్నానని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతగా వ్యవహరించలేదని తీవ్రంగా మండిపడ్డారు. 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు బనకచర్ల అంశంపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు న్యాయమైన వాటా లభించేందుకు కృష్ణా, గోదావరి జలాల అంశంపై తమలాంటి ఎంపీలు పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేంద్రం తక్షణం జోక్యం లేకపోతే తెలంగాణ హక్కులు నష్టపోతాయని హెచ్చరించారు. జల వివాదాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం నిశ్శబ్దంగా ఉండడం బాధాకరమని వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు నియామకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం నీళ్ల విషయంలో అటు కృష్ణా జలాలైనా ఇటు గోదావరి జలాలైనా వీటి గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఈరోజు లోక్సభ సభ్యులు కానీ ఢిల్లీలో ఉన్నటువంటి మా మీద చాలా గురుతర బాధ్యత ఉంటుంది. ఎందుకంటే జలశక్తి మినిస్ట్రీ అక్కడే ఉంటుంది ఈ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇంటర్ స్టేట్స్కి. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ చర్చ చేయాలి ఉంటుంది. కానీ మాకు మంచి అవగాహన సదస్సు ఈరోజు పెట్టిర్రు. సో అందరూ రావాలని కోరుకుంటున్నా. అలాగే గతంలో కనుక బడ్జెట్ కంటే ముందు పెట్టినటువంటి ఏదైతే మీటింగ్కి హాజరు కాకపోవడము, ఆ రోజు తెలంగాణలో ఆ రోజు పార్లమెంట్లో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో ఎన్నో ప్రశ్నలు వేసే విధంగా మనకు ఆ రోజు మెటీరియల్ ఇచ్చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా అన్నీ తయారు చేసిన తర్వాత కూడా రాలేదు. ఈరోజు అలాంటి పరిస్థితి రావద్దని ముందు చూపుగానే ఈరోజు తెలంగాణ ప్రజలు మనం చూస్తున్నారని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం. లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందనా? అదే నేను ఇప్పుడు అందుకనే ఈ ప్రెస్ మీట్లో 22 January 2025
ఫస్ట్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడినా నేను. ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను నేను. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అవుతుండా లేడా అనే విషయాన్ని నిన్న మాట్లాడటం అనేది తప్పు. ఎందుకంటే ఒక్క నిమిషం ఉండండి. సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదే లేదు. మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య. కేసీఆర్ జగన్ పై షర్మిల సంచలన ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ సీఎం జగన్ కలిసి జాయింట్ ఆపరేషన్గా తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వైవి సుబ్బారెడ్డి స్వయంగా మా ఇంటికొచ్చి తెలిపారని వెల్లడించారు. ఇది సర్వసాధారణ విషయం కాదని, వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం మౌలిక హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హోదాలో నాయకులు ఇలా అక్రమంగా ఆపరేషన్లు చేయడం ఆందోళన కలిగించే విషయమని షర్మిల అన్నారు. కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ ఎరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అనే గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉన్నింది. ప్రజా సమస్యల పరిష్కారమే మా బాధ్యత. ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా చూస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజల నైతిక బాధ్యతను మించి పరిపాలన కర్తవ్యం ముందు పెట్టుకొని పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని, రైతు బాంధవంగా వ్యవసాయ రంగాన్ని మలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ వారికి అవసరమైన సౌకర్యాలు, సమస్యల పరిష్కారానికి ముందుండే ప్రభుత్వం ఇదేనని తుమ్మల వ్యాఖ్యానించారు. కూడా గాంధీ భవన్కు పంపించమని చెప్పడం జరిగింది. కాబట్టి జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం గాంధీ భవన్ నుంచి వచ్చేటటువంటి ప్రతి అప్లికేషన్ను కూడా మీరు పర్సనల్గా స్క్రూటినీ చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి అన్ని పేద వర్గాలకు సంబంధించినవి. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ స్కీములన్నిటికీ కూడా పథకాలను రూపొందించింది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళు అడిగేవాళ్ళు కానీ అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ ఇవ్వాలని, అదేవిధంగా పెన్షన్స్కి సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి చిన్న సమస్యలే కానీ సుదీర్ఘకాలం గతంలో కాలేదు. కాబట్టి పాపం పేదవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, ఆఖరికి బ్లైండ్ పీపుల్ కూడా వచ్చి గాంధీ భవన్లో ఆసరా అడిగే పరిస్థితి ఉంది. వాటన్నింటినీ పరిష్కారం చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పకుండా గాంధీ భవన్ వాళ్ళ యొక్క విజ్ఞప్తులు తీసుకొని జిల్లా కలెక్టర్లతోటి, అవసరమైతే మంత్రులతోటి కూడా సంప్రదించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సామాన్యుల యొక్క, పేదల యొక్క, బడుగుల యొక్క, బలహీన వర్గాల యొక్క సమస్యలో పరిష్కారం గాంధీ భవన్కి వెళ్తే మాకు తీరుతాయి అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలగజేయటం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించేటటువంటి కార్యక్రమం విజయవంతంగా నడుస్తూ ఉంది. తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అప్లికేషను, నాకు వచ్చినటువంటి అన్నీ కూడా కడు పేద వర్గాల నుంచి వచ్చినాయి. పెన్షన్ కానీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ, లేదు సుదీర్ఘకాలం ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు కానీ, వీటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్లకు పంపించడం, ఆ కలెక్టర్తో నేరుగా మాట్లాడి వాటిని యాక్షన్ తీసుకొని రిపోర్ట్ కూడా గాంధీ భవన్కి పంపించమని చెప్పడం జరిగింది. కాబట్టి జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం గాంధీ భవన్ నుంచి వచ్చేటటువంటి ప్రతి అప్లికేషన్ను కూడా మీరు పర్సనల్గా స్క్రూటినీ చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి అన్ని పేద వర్గాలకు సంబంధించినవి. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ స్కీములన్నిటికీ కూడా పథకాలను రూపొందించింది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళు అడిగేవాళ్ళు కానీ అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ ఇవ్వాలని, అదేవిధంగా పెన్షన్స్కి సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి చిన్న సమస్యలే కానీ సుదీర్ఘకాలం గతంలో కాలేదు. కాబట్టి పాపం పేదవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు,
ఆఖరికి బ్లైండ్ పీపుల్ కూడా వచ్చి గాంధీ భవన్లో ఆసరా అడిగే పరిస్థితి ఉంది. వాటన్నింటినీ పరిష్కారం చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పకుండా గాంధీ భవన్ వాళ్ళ యొక్క విజ్ఞప్తులు తీసుకొని జిల్లా కలెక్టర్లతోటి అవసరమైతే మంత్రులతోటి కూడా సంప్రదించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సామాన్యుల యొక్క, పేదల యొక్క, బడుగుల యొక్క, బలహీన వర్గాల యొక్క సమస్యలో పరిష్కారం గాంధీ భవన్కి వెళ్తే మాకు తీరుతాయి అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలగజేయటం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించేటటువంటి కార్యక్రమం విజయవంతంగా నడుస్తూ ఉంది. తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అప్లికేషను, నాకు వచ్చినటువంటి అన్నీ కూడా కడు పేద వర్గాల నుంచి వచ్చినాయి. పెన్షన్ కానీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ, లేదు సుదీర్ఘకాలం ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు కానీ, వీటన్నిటిని కూడా. కుప్పంలో అంగన్వాడీ కార్యకర్తపై దాడి కలకలం. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని రాగిమాను మిట్ట గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త నజ్మాపై వైసీపీ నేత దాడి చేశారు. అదే గ్రామానికి చెందిన కుప్పం మండల కోఆప్షన్ సభ్యుడు అత్తర్, అతని సోదరుడు జహీర్ ఖాన్ కలిసి నజ్మాపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని ఆమె భర్త ఎదుటే చేసినట్లు నజ్మా పేర్కొంది. బాధితురాలు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వైసీపీ నేతల దూకుడుతో మహిళా ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఈ దాడికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నజ్మా చెప్పింది. గ్రామంలో ఈ ఘటనపై తీవ్ర ఆందోళన నెలకొంది. నా పేరు నజ్మా, రాగమన్మిట్టి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నా. 15 సంవత్సరాలు ఇంకా పనిచేస్తున్నానన్నా. కానీ వైసీపీ ప్రభుత్వం నాకు ఎక్కువగా బెదిరించింది. ఇప్పుడు ఏమైందంటే జనరల్ గా ఈ రోజు 7:30 గంటలకు నీళ్ళ గురించి అత్తరు వచ్చి నాకు కొట్టినాడు. ఇంటి దగ్గర వచ్చి దౌర్జన్యం చేసినాడు. అత్తరు మళ్ళీ ఆయన తమ్ముడు వచ్చి జహీర్ ఖాన్ అనేసి కత్తెత్తుకొచ్చినారు. నీళ్ళకి మనం అందరూ ఆడవాళ్ళు చేరుకొని గేట్ వాళ్ళు వేస్తున్నాము. ఆ గేట్ వాళ్ళు కొట్టేసి, ఆ కొట్టిన గేట్ వాళ్ళు ఎందుకు కొట్టినావు అని అడిగిన దానికి ఆ కట్టెతోనే నన్ను కొట్టేసి స్పృహ లేకుండా కొట్టేస్తున్నారు. అది ఆడవాళ్ళు నన్ను లేపించి మా ఆయనతో హాస్పిటల్ పంపించేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చి చేరిన దానికి మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు కంప్లైంట్ కన్నా ఇస్తే నీకుంది, ప్రాణం తీసేస్తామనేసి వార్నింగ్ ఇస్తున్నాడు. నాకేమైనా జరిగిందంటే నాకు ప్రాణం భయం ఉంది అన్న. నాకేం జరిగిందంటే నా సావు కారణం వాళ్ళే. అత్తరు మళ్ళీ వాళ్ళతో అన్నదమ్ములు వాళ్ళే కారణము. ఈ అత్తర్ అనేవాడు కుప్పం మండలానికి కోఆప్షన్ గా పనిచేస్తున్నాడు. వీడు వైసీపీలో ఉండేసి వీడు చెప్పినట్లు మనం వినాలి అనేసి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాడు. అలాగే ఈ రోజు కూడా నా మీద కూడా దౌర్జన్యం చేసి నన్ను కొట్టి పరారైపోయినాడు. రేపు పొద్దున నాకు 4 పిల్లలు ఉన్నారు. నాకేమని అయిందంటే నా సావు కారణము అత్తర్ మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి ప్రముఖుల రాక. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఎంపీ అప్పలనాయుడు, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక విఐపి బ్రేక్ దర్శనంలో ఈ ప్రముఖులు భాగమయ్యారు. ఆలయ అధికారులు వారికి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనంతో అనంత ఆనందం కలిగిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రజల శాంతి, అభివృద్ధి కోసం శ్రీవారిని ప్రార్థించామని ఎంపీ అప్పలనాయుడు చెప్పారు. తిరుమల ఘాట్ రోడ్లో భక్తుల రద్దీ కొనసాగుతుండగా అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. Thank you.